ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఆ కొలువులకు వచ్చేటందుకు ఎంత కష్టపడాలనుల్లా మస్తు చదవాలి, రోజుల తరబడి ఎదురు చూడాలి, నోటిఫికేషన్ వచ్చుడుతోనే పరీక్ష రాయాలి, పాస్ అయి ఇంటర్వ్యూలో కూడా నెగ్గి కొలువు కొట్టాలి. అంతేగాని ఎవరి రికమెండేషన్తోనో రాదు కదా సర్కారు కొలువు. అయితే అటువంటి ఆఫీసర్కు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన మంత్రి గారు ఎంత ఇన్సల్ట్ చేసుకుంటా మాట్లాడుతుండో చూడుండ్రి. ఇన్నరానుల్లా ఏపీ మంత్రి నారాయణ సార్ మాటలు. అధికారులంటే మరి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నాడో ఏమో, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కనీసం ఆ ఇంజనీర్ చెప్పేది వినను కూడా వింటలేడు. అయ్యా మంత్రి వారు, మీకు కోపం వస్తే మీ పిఏ వణుకుతాడేమో గానీ ఆఫీసర్లు ఎందుకు వణకాలే సారు? మీరు ఇవాళ ఉంటారు, రేపు పోతారు, కానీ ఆఫీసర్లు పర్మనెంట్గా ఉంటారు. అట్లాంటి ఆఫీసర్లను గౌరవించాల్సింది పోయి యూజ్లెస్ ఫెల్లో గెట్ అవుట్ అంటారా? మీరు అన్నట్టు వాళ్ళు నిజంగానే యూజ్లెస్ అయితే అసొంటోళ్లకు పనప్ప చెప్పిన మీరు కూడా యూజ్లెస్ ఏనా? మరి అట్లయితే ఆఫీసర్లను మీరు గెట్ అవుట్ అన్నట్టు మిమ్మల్ని జనాలు గెట్ అవుట్ అన్నారా? ఉద్యోగులకు ఆఫీసర్లకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన మంత్రి గారి మాటలు ఇగో గిట్లున్నాయి. ఇట్లా ఆఫీసర్లను ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడితే ఉద్యోగులంతా తిరగబడరా? ఇక ఈయన కథ ఇట్లుంటే టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి చూడండి ఏమంటున్నాడో. ఎస్ఐ ఒక గ్యాంగ్ పెట్టుకొని తిరువూరు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు. పోలీసులే గంజాయి సప్లై చేస్తున్నారట. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేనే అంటున్నాడు. అయ్యా ఎమ్మెల్యే సారు, అధికారంలో ఉన్నది మీ పార్టీనేనా? మరి అట్లాంటప్పుడు గంజాయిని అరికట్టాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీదనే ఉంటది కదా. అయినా కూడా పోలీసులే గంజాయి సరఫరా చేస్తున్నారు అంటే ఇక మీ సర్కారు ఏం చేస్తున్నట్టు? మరి హోమ్ మినిస్టర్ అనిత మేడం వింటున్నారు కదా మీ పార్టీ ఎమ్మెల్యే మాటలు. మీ పోలీసులే గంజాయి దొంగలట. మరి దీని మీద ఎంక్వైరీ చేపించి నిజంగా పోలీసులే గంజాయి సప్లై చేస్తే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో, అది తప్పైతే పోలీసులను గంజాయి దొంగలు అన్నందుకు ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకుంటారో ఇక మీకే తెలవాలి.